వాడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే కోడలు మంగళసూత్రాన్ని బేరమాడావు. ఆ చిన్న బిడ్డ ఉసిరేనా ఈ గర్భశోకానికి కారణం. ఏమండి, ప్రధానానికి ముహూర్తం దగ్గర పడింది. అబ్బాయి రాడి? వచ్చేస్తాడు. మీరేం కంగారు పడద్దండి. మీరు మీ ఏర్పాట్లన్నీ జరిగే చేసుకొచ్చారు కదా. ఇదిగో బావగారు, ఇప్పటికీ ఇంకేం అయిపోలేదు. పెళ్లి అవగానే మేమిచ్చే సామాన్లకి మీ ఇంట్లో పెట్టుకోవడానికి జాగా ఉండదు. మీరేమీ కంగారు పడకండి. ఎట్లాంటి వస్తాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి నా ఇంటి వెనకాల 3 గోడౌన్లు ఆల్రెడీ కట్టించేసా. దివ్య, ఇంకా ఎందుకమ్మా నువ్వు ఇలా కుమిలిపోతున్నావు? ఆ రాయుడుగాడు తన కొడుకు చేయగలిగిన పెళ్లి నేను నా కూతురికి చేయలేనా? జరిగిందంతా మర్చిపోమ్మా. నువ్వు సుఖంగా ఉండటం నా కళ్ళారా చూడాలి. నన్ను పరిసరాల నుండి దూరంగా, చాలా దూరంగా తీసుకెళ్ళిపోండి డాడీ. అలాగేనమ్మా. లక్ష్మీం క్షీర సముద్రరాజనయం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనతాం మీకేమన్నా మతిపోయిందా? ఈ డబ్బు కోసం ఆ పిచ్చిదాన్ని మన వాడి కట్టబెడతారా? ఎవరికి లేదే పిచ్చి. నాకు డబ్బు పిచ్చి, నీకు బిడ్డ పిచ్చి, వాడికి ప్రేమ పిచ్చి. ఆ పిచ్చిదాన్ని పిచ్చోడికిచ్చి కట్టబెడితే పిచ్చి పిచ్చి కలిసిపోయి పిచ్చి కుదురుతుందే పిచ్చిదానా. కోటీశ్వరరాయుడు గారు, ఈ పర్సులో ఉన్న ఫోటో మీ అబ్బాయిదేనా? అవును, వాడు అమాయకుడు బాబు, తెలియక తప్పు చేస్తుంటాడు. ఏం జరిగింది? తాగి ఒళ్ళు తెలియని పరిస్థితిలో ట్రైన్ కింద పడి కన్ను మూశాడు. అబద్ధం, నేను నమ్మను. కావాలంటే శవాన్ని మీరే అనుమాన పట్టండి. కానిస్టేబుల్స్, గుర్తుపట్టండి, మన బిడ్డ శవాన్ని గుర్తుపట్టండి. మీ డబ్బు పిచ్చితో వాడు మానసికంగా దూరం అవుతాడు అనుకున్నాను, ఇట శాశ్వతంగా దూరం అవుతాడు అనుకోలేదు. అయ్యో, నా బిడ్డను మీ పొట్టని పెట్టుకున్నారు. వాడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే కోడలు మంగళసూత్రాన్ని బేరమాడావు. ఆ చిన్న బిడ్డ ఉసిరేనా ఈ గర్భశోకానికి కారణం. నా కోడల్ని నోరు మెదపకుండా ప్రమాణం చేయించుకున్నది వాడిని ఈ పెళ్లిళ్ళ మార్కెట్ లో అమ్ముకోవడానికేగా. ఇప్పుడు అమ్ముకోండి. ఏమండి, బజార్లో శవాన్ని కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఆడపు మటుకు మీరెందుకు నష్టపోవడం? నా బిడ్డ శవాన్ని అమ్ముకుని మీ ఎనపెట్ట నింపుకుని మీరే ఆనందపడండి. కోట్ల రూపాయల కట్నం కావాలని కన్న కొడుకు ఇష్టాలు తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాం. పరిహారంగా కొడుకు శవాన్ని చూస్తున్నాం. అసలు నీలాంటి వాడి మొహం చూస్తేనే పంచ మహాపాపాలు చుట్టుకుంటాయి. 1000 గంగల్లో మునిగినా పరిహారం కాదు. అమ్మా, ప్రశాంత్. అవునమ్మా, నేను బతికే ఉన్నాను. భగవంతుడా. మీరా ప్రశాంత్? ఈ పర్సు? అవును, ఈ పర్స్ నాది ఇన్స్పెక్టర్. తప్ప తాగి స్పృహ లేకుండా నేను పడి ఉన్నప్పుడు నా పర్స్ ఎవరో ఎత్తుకుపోయారు. అతనే ప్రమాదానికి గురై ఉంటాడు. నేను పోయినా బాగుండు. ప్రశాంత్, ఏం మాటలు రవి? మాట్లాడకండి. అది కాదురా. నన్ను ముట్టుకోవద్దు. ప్రశాంత్, నేనేం చేసినా నీకోసమేరా. నో, నా కోసం కాదు కోటీశ్వరరాయుడు గారు. నా రక్త మాంసాల మీద కోట్లు కూడబెట్టడం కోసం. అవునా? నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు మాకు చేసిన అన్యాయం ఇప్పుడే నాకు తెలిసింది. దివ్య నా ప్రాణాలు నిలబెట్టడం కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని కూడా త్యాగం చేసింది. కానీ నువ్వు నా ప్రాణాన్ని పణంగా పెట్టి దివ్యతో జూదం ఆడారు కదా. పులి కూడా ప్రసవించిన ఆకలితో తన పసికందుల్ని తానే తింటుందని విన్నాను. మీరు ఏ ఆకలితో నన్ను, దివ్యని కూడా తినేయాలని చూశారు. ఇంత చేసి కూడా ఇంకా తృప్తి లేదా? ఇంకో పిచ్చి పిల్లను పెళ్లికి సిద్ధం చేస్తున్నారు. చాలు బాబు, చాలు. ఎనఫ్. మీ మొసలి కన్నీరు చాలు. కొద్ది రోజుల ముందు మీరు సెలవిచ్చారు, గుర్తుందా మిస్టర్ కోటేశ్వరరాయుడు గారు? మీకు కొడుకే లేడని. అవును, లేనే లేడు. ఇక్కడున్న పెద్ద మనుషుల ముందు నేను చెప్తున్నాను, నాకు తండ్రే లేడు. ఇతను నాకు తండ్రే కాదు. ప్రశాంత్, ఆగ్రా. ఎక్కడికి వెళ్తావురా? ఎంత చరిత్రగల మహానుభావుడు అయ్యా.
కన్న కొడుకు జీవితంతోనే చెడుగుడు ఆడుకున్నావా? ఒక ఆడదాని ఉసురు పోసుకుని మళ్ళీ నా బిడ్డని ఉరికందానికి లాగుతున్నావా? బాబు మీకు బాగా డబ్బుంది కదా బాబు, మీ దొడ్లో గొడ్డులు పెంచామనుకుని మీ బిడ్డలు పెంచుకోండి బాబు, అంతేగాని కసాయి వాడి ఇంటికి మాత్రం కోడలుగా పంపించగలరు బాబు. ఛీ! చూస్తానే రండి. ఛీ! సిగ్గు లేకపోతే సరి, గొప్ప సంబంధమే. నీలాంటి వాడి ఇంట్లో పనిచేసి కంటే ఊళ్ళో పాకిదొడ్లు ఊచుకోవడం మంచిది. ఛీ! ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి అమ్మగారు. దివ్య ఉందా? నై సాబ్, అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఈ రాత్రి అమ్మాయి గారిని అమెరికా పంపించడానికి 6 గంటల ఫ్లైట్ కి బొంబాయి తీసుకెళ్తున్నారు. హర్షద్, దయచేసి నా మాట విను. నేను నా దివ్యని ఈ క్షణంలో చేరుకోకపోతే దివ్య మరెప్పుడూ నాకు దక్కనంత దూరం వెళ్ళిపోతుంది. ప్లీజ్ తప్పుకో. నా జీవితానికి ఒకే ఒక గమ్యం, అది దివ్య. ఇక నుండి దివ్య నీది కాదురా, నాది. నేను ఫారెన్ వెళ్ళి దివ్యను పెళ్లి చేసుకుని దాని ఆస్తినంతా సొంతం చేసుకుంటాను. నాకు అడ్డుగా నిలిచిన నిన్ను శాశ్వతంగా శ్మశానానికి పంపిస్తాను. అంత తేలిగ్గానా? హర్షద్, నీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. నన్ను వదిలేయ్ ప్లీజ్. పాపం వెళ్తాడట్రా. వెళ్తావా? సరే వెళ్ళు. ఎరా బద్మాష్, ప్రాణాల మీద ఆశ లేదా? నా కారు కడ్డంగా నిలబడ్డావు. ఆశ లేదు గుప్తా గారు. జీవితంలో డబ్బే సర్వస్వం అనుకున్నాను. కానీ డబ్బు కన్నా విలువైంది, డబ్బుతో కొనలేంది అనురాగం అని తెలుసుకున్నాను. దివ్య లేదే నా బిడ్డ బతకలేడు, నా బిడ్డ లేదే నేను బ్రతకలేను. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, కోడని నాతో పంపించి ఉత్తరపెట్టండి. ఓహోహోహో, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా నాటకాల రాయుడు? నా ప్రాణం ఉన్నంత వరకు నేను కూడా చూడకూడదు అనుకున్నాను. నువ్వు, నీ కొడుకు, నా కూతురికి, నా కుటుంబానికి చేసిన ద్రోహం చాలు. మమ్మల్ని ఇంకా మోసం చేయలేరు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే కారు మీద నుంచి తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి గుప్తా గారు, అదే మీకు సరైంది అనుకుంటే తీసుకెళ్ళండి. కానీ గుప్తా గారు, నా కొడుకుని కోడల్ని మాత్రం వేరు చేయకండి. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండడం కోసమని నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానండి. తీసుకెళ్ళండి. ఓకే, ఐ విల్ షో యు. వద్దురా. Bloody rascal! అయ్యో, ఈ ఇన్స్పెక్టర్ మహాకవి ఓహో ముందు ఇంత ఘోరవా? నేను చూస్తూ ఊరుకోవటమా? నో నో, స్టాప్ స్టాప్. అబ్బో, వీళ్ళకి చేసిన దేహ శుద్ధి చాలు. నా చేతిలో పడ్డాడు వీడి బ్యాడు. చూపిస్తా నా తడాకా నేడు. కమాన్. తప్పు చేస్తే సహించేవాడు కాదు ఈ మహాకవి. ఓహో. ఇన్స్పెక్టర్ గారు,
వీడిని వెంటనే తీసుకుపోండి. వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ప్రశాంత్